హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమత్ వరల్డ్. వెక్టార్స్ టాపిక్ జేఈకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అలాగే ఎంసెట్ కూడా. జేఈ నుంచి 2 బిట్స్ వస్తాయి వెక్టార్స్ టాపిక్ నుంచి. స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. వెక్టర్ అంటే ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫోర్స్, వెలాసిటీ, యాక్సిలరేషన్. ఇది వెక్టార్స్కి, వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటే స్ట్రైట్ లైన్లో ఏదైనా ఒక స్మాల్ పోర్షన్ని కనుక కన్సిడర్ చేస్తే దానిలో ఇనీషియల్ పాయింట్, టెర్మినల్ పాయింట్ కనుకుంటే ఇది ఇనీషియల్ పాయింట్, ఇది టెర్మినల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్, టెర్మినల్ పాయింట్ని కనుక డిఫైన్ చేయగలిగితే దీన్ని డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టర్లో నల్ వెక్టర్. నల్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ జీరోగా ఉంటే, జీరో మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని నల్ వెక్టర్ అంటాం. దీన్ని ఓబార్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్ వెక్టర్ అంటే ఎనీ నాన్ జీరో వెక్టర్, అంటే మ్యాగ్నిట్యూడ్ జీరో కాకుండా ఏ వాల్యూ ఉన్నా సరే దాన్ని ఏమంటాము అంటే ప్రాపర్ వెక్టర్ అని చెప్పని అంటాం. యూనిట్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 యూనిట్గా ఉంది. ఇంకా దీన్ని ఏ క్యాప్తో డినోట్ చేస్తాము. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఇక్కడ యూనిట్ వెక్టర్ ఎలాంగ్ ఏ బార్ అయితే ఏ క్యాప్ బై మాడ్ ఏ క్యాప్ వస్తుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఆపోజిట్ డైరెక్షన్, యూనిట్ వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నదైతే మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ వస్తుంది. ప్యారలల్ టు వెక్టర్ ఏ బార్ ఫార్ములా అయితే దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. నెక్స్ట్ కొలీనియర్ వెక్టర్. 2 వెక్టర్స్ని కొలీనియర్, 2 ఆర్ మోర్ వెక్టర్స్ని కొలీనియర్ ఎప్పుడు అని చెప్తామంటే లైస్ ఆన్ సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ టు లైన్స్. లైస్ ఆన్ సేమ్ లైన్ అంటే ఒకే లైన్ మీద ఏబిసి అనే పాయింట్స్ తీసుకుంటే ఒకే లైన్ మీద ఉన్న వాటిని కొలీనియర్ అంటాం. లేదు, ఈ లైన్ మీద ఏబి అనే పాయింట్స్ ఉన్నాయి, దీనికి ప్యారలల్గా ఇంకొక లైన్ ఉంటే దాని మీద సి బార్ అనేటువంటి వెక్టర్ ఉంటే కనుక వీటిని, ఈ 3 వెక్టర్స్ని కూడా ఏ బార్, బి బార్, సి బార్ని కొలీనియర్ వెక్టర్స్ లేదా ప్యారలల్ వెక్టర్స్ అని చెప్పని అంటాము. లైక్ వెక్టర్స్. లైక్ వెక్టర్ అంటే కొలీనియర్ వెక్టర్స్, లైక్ వెక్టర్స్ ఎప్పుడవుతాయంటే సేమ్ డైరెక్షన్ ఉండాలి. ఇప్పుడు పి నుంచి క్యూకి ఉన్న డైరెక్షన్ ఇది, క్యూ నుండి ఆర్కి ఉన్న డైరెక్షన్ ఇది. సేమ్ డైరెక్షన్ కనుక ఉంటే, డైరెక్షన్స్ సేమ్గా ఉంటే వాటిని లైక్ వెక్టర్స్ అని చెప్పని అంటాం. అన్లైక్ వెక్టర్స్ అంటే డైరెక్షన్ ఆపోజిట్గా ఉండాలి. ఈ 2 డైరెక్షన్ ఆపోజిట్గా ఉన్నాయి కనుక దీన్ని అన్లైక్ వెక్టర్స్ అని చెప్పని అంటాం. డైరెక్షన్స్ ఆపోజిట్గా ఉంటాయి, డైరెక్షన్స్ ఆపోజిట్గా ఉంటే వాటిని అన్లైక్ వెక్టర్స్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ వెక్టర్స్ అండ్ కొలీనియర్ వెక్టర్స్. ప్యారలల్ వెక్టర్స్, కొలీనియర్ వెక్టర్స్ని ప్యారలల్ వెక్టర్స్ అని కూడా అంటారు. ఏ కండిషన్లో అంటే ఎవ్రీ కొలీనియర్ వెక్టర్ ప్యారలల్. ప్రతి కొలీనియర్ వెక్టర్ ప్యారలల్ అవుతుంది, కానీ ప్రతి ప్యారలల్ వెక్టరు కొలీనియర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ బార్, బి బార్ అనేవి ఏవైనా 2 వెక్టర్స్ ఇచ్చి అవి కొలీనియర్ అంటే ఈ ఏ బార్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ, అంటే ల్యాండా అనేది సమ్ స్కేలర్, ల్యాండా ఇంటూ బి బార్గా రాస్తాము. దీన్ని కొలీనియర్ వెక్టర్ అని చెప్పని అంటాం. అలాగే 3 వెక్టర్స్ ఇచ్చారు, ఏ బారు, 3 పాయింట్స్, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని 3 పాయింట్స్ ఇస్తే ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అయితే కండిషన్ ఏబీ బార్ ఈక్వల్ టు సమ్ ల్యాండా ఇంటూ ఏసీ బార్ లేదా బీసీ బార్ రాయొచ్చు. ఏబీ బార్ ఈక్వల్ టు సమ్ ల్యాండా ఇంటూ ఏసీ బార్ లేదా బీసీ బార్. అంటే సమ్ స్కేలార్ ఇంటూ స్కేలార్ని కామన్ తీస్తే అది ఈక్వల్ అయ్యేలాగా ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు A1I ప్లస్ B1J ప్లస్ C1K, బి బార్ ఈక్వల్ టు A2I ప్లస్ B2K ప్లస్ C2K అయితే 2 కొలీనియర్ వెక్టర్స్ అయితే కండిషన్ A1/A2 ఈక్వల్ టు, అంటే I కోఎఫిషియెంట్స్ రేషియో ఈక్వల్ టు J కోఎఫిషియెంట్స్ రేషియో ఈక్వల్ టు K కోఎఫిషియెంట్స్ రేషియో అవుతుంది. 2 వెక్టర్స్ ఇచ్చి కొలీనియర్ అయితే దాని యొక్క కండిషన్. ఇలా ఇచ్చినప్పుడు అన్నోన్ రిజల్ట్స్ ఇస్తారు. ఏదో ఒక ప్లేస్లో J కోఎఫిషియెంట్గా కానీ K కోఎఫిషియెంట్ కానీ ఏదో ఒక ప్లేస్లో 2 వాల్యూస్ అన్నోన్ ఇచ్చి ఆ రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కోఇనీషియల్ వెక్టర్స్ అంటే ఇనీషియల్ పాయింట్ ఒకటే ఉంటుంది. వెక్టర్స్ ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్, ఓటీ, ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్, ఓటీ వీటన్నిటికీ కూడా సేమ్ ఇనీషియల్ పాయింట్ అనేది ఉంటే దాన్ని కో ఇనీషియల్ పాయింట్స్ అంటాం. కో టెర్మినల్ పాయింట్స్ అంటే ఎండ్ పాయింట్ అనేది సేమ్గా ఉండాలి. ఏ నుంచి ఎంకి
నెక్స్ట్ బి నుండి ఎంకి, నెక్స్ట్ సి టు ఎం, డి టు ఎం, ఈ టు ఎం, ఇవన్నీ కో టెర్మినల్ వెక్టర్స్ అవుతుంది. సేమ్ ఎండ్ పాయింట్. టెర్మినల్ పాయింట్ అంటే ఎండింగ్ పాయింట్, ఇనీషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్. టెర్మినల్ పాయింట్ సేమ్గా ఉంటే కనుక మనం తీసుకునే 2 లేదా అంతకన్నా ఎక్కువ వెక్టర్స్కి వాటిని ఏమంటాము అంటే కో టెర్మినల్ పాయింట్స్ అని చెప్పని అంటారు. కోప్లేనర్ వెక్టర్స్. కోప్లేనర్ అని ఎప్పుడు అంటామంటే 2 or more పాయింట్స్ అనేది లైస్ ఆన్ సేమ్ ప్లేన్. ఒక ప్లేన్ ఉంటే ఆ ప్లేన్లో ఏబిసి అనే 3 పాయింట్స్ కనుక ఉంటే వీటిని కోప్లేనర్ అంటాం. లేదు ఒక ప్లేన్లో ఏబి అనే పాయింట్స్ ఉన్నాయి, దానికి ప్యారలల్గా ఉన్న ప్లేన్లో సి అనేటువంటి పాయింట్, డి అనే పాయింట్ ఉంటే వీటిని ప్యారలల్ ప్లేన్లో ఉన్నా కానీ ఏబిసి పాయింట్స్ని ఏమంటామంటే కోప్లేనర్ అంటాం. లైస్ ఆన్ సేమ్ ప్లేన్ ఆర్ దే ఆర్ ప్యారలల్ టు ది సేమ్ ప్లేన్ అవుతుంది, అయితే కోప్లేనార్ అవుతుంది. నెక్స్ట్ 3 వెక్టర్స్ ఏ బార్, బి బార్, సి బార్ అనేవి కోప్లేనార్ ఎప్పుడు అవుతాయి అంటే దాన్ని లీనియర్ కాంబినేషన్గా రాసినప్పుడు. అంటే ఏ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలర్స్ ఎక్స్ ఇంటూ బి బార్ ప్లస్ వై ఇంటూ సి బార్ ఇలా రాసిన, లేదు బి బార్ ఈక్వల్ టు ఎక్స్ స్కేలార్ ఇంటూ వెక్టర్ ఏ బార్, వై స్కేలార్ ఇంటూ వెక్టర్ సి బార్, లేదు సి బార్ ఈక్వల్ టు ఎక్స్ ఏ బార్ ప్లస్ వై బి బార్, ఎక్స్ వైలు ఇక్కడ స్కేలార్స్. సో 3 వెక్టర్స్ని ఈ కోప్లేనార్ అని ఎప్పుడు అంటామంటే ఇలా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2గా రాయగలిగితే కనుక వాటిని కోప్లేనార్ వెక్టర్స్ అంటాం. ఫ్రీ వెక్టర్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ, అంటే టెర్మినల్ పాయింట్ కానీ లేకపోతే ఇనీషియల్ పాయింట్ కానీ ఫిక్స్డ్గా ఏది ఉండదు. అలాంటి వాటిని ఇది ఇంకా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ప్యారలల్గా అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో అయినా సరే స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఉండదు. అలాంటి వాటిని ఫ్రీ వెక్టర్స్ అంటారు. ఇనీషియల్ టెర్మినల్ పాయింట్ అనేది కూడా ఉండదు ఫిక్స్డ్గా, అలాగే డైరెక్షన్ కూడా ఈ డైరెక్షన్లోనే అని ఫిక్స్డ్గా ఒక డైరెక్షన్ ఉండదు. సో అది ప్యారలల్గా ఆ పాయింట్కి ప్యారలల్గా ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళొచ్చు. అలాంటి వాటిని ఫ్రీ వెక్టర్స్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ లోకలైజ్డ్ వెక్టర్ అంటే ఇనీషియల్ పాయింట్ కానీ టెర్మినల్ పాయింట్ కానీ ఏదో ఒక్కటి మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది వెక్టర్కి. అలాంటి వెక్టర్ని ఇనీషియల్ కావచ్చు లేదా టెర్మినల్ పాయింట్ కావచ్చు, అలా ఫిక్స్డ్గా ఉన్నటువంటి వెక్టర్ని లోకలైజ్డ్ వెక్టర్ అని చెప్పని అంటాము. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ వెక్టర్ పి ఓపి బార్ అంటే ఓ అనే పాయింట్ నుంచి ఓ అనే పాయింట్ ఉంది ఆరిజిన్గా. నెక్స్ట్ స్పేస్లో ఏదైనా ఒక పాయింట్ పి అనేది ఉంటే ఓ నుండి పీకి డైరెక్షన్ తీసుకుంటే ఓ నుండి పీకి ఉండేటువంటి డిస్టెన్స్ని ఓపీ బార్ అంటాము. దీన్నే ఓపీ వెక్టర్, పొజిషన్ ఆఫ్ వెక్టర్ ఓపీ బార్ అని చెప్పని అంటాం. ఓపీ బార్ అంటే దట్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఈ పీ పాయింట్ ఎక్స్ వై జెడ్ అయితే ఇది స్పేస్లో ఉంటే 3 కోఆర్డినేట్ సిస్టము అనేది ఉంటుంది. ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే ఉంటుంది. మాడ్ ఓపీ బార్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది పొజిషన్ ఆఫ్ వెక్టర్ అనేది. నెక్స్ట్ ఏబీలు అనేవి ఏవైనా 2 పొజిషన్ ఆఫ్ వెక్టర్స్ పాయింట్స్ ఏ కరస్పాండింగ్ పొజిషన్ వెక్టర్ ఏ బార్, బి అనే పాయింట్కి కరస్పాండింగ్ వెక్టర్ పొజిషన్ వెక్టర్ బి బార్ అయితే ఏబీ బార్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే బీ బార్ మైనస్ ఏ బార్ అవుతుంది. నెగిటివ్ వెక్టర్ అంటే ఏ బార్ అనేది ఒక వెక్టర్ తీసుకుంటే ఇది ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఇంకొక వెక్టర్ ఉంటుంది, అది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ కనుక ఏ బారే, బట్ డైరెక్షన్ వచ్చేసి ఆపోజిట్గా ఉంటాయి. నెగిటివ్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే దానికి ముందు నెగిటివ్ సైన్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే దాన్ని నెగిటివ్ వెక్టర్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ ఈక్వల్ వెక్టర్స్. 2 వెక్టర్స్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి అండ్ డైరెక్షన్ కూడా సేమ్గా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, సేమ్ డైరెక్షన్ ఉండాలి, అప్పుడు వాటిని ఈక్వల్ వెక్టర్స్ అని చెప్తాను. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ తీసుకుంటే ఏ బార్ అనేది ఒక వెక్టర్ ఉంది, నెక్స్ట్ బీ బార్ అనేది ఇంకొక వెక్టర్ ఉంటే ఈ ఏ బార్ అనే వెక్టర్ యొక్క టెర్మినల్ పాయింట్ బీ బార్ అనే వెక్టర్ యొక్క ఇనీషియల్ పాయింట్గా కనుక తీసుకుంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి టెర్మినల్ పాయింట్కి ఒక లైన్ని డ్రా చేస్తే సో డైరెక్షన్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇనీషియల్ పాయింట్ నుంచి ఇక్కడ టెర్మినల్ పాయింట్కి ఇది ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది. దీన్నే వెక్టర్ ఎడిషన్ అని చెప్పనంట. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్, దీన్నే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అని చెప్పని అంటారు. ఓబీ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది.
నెక్స్ట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటే టూ వెక్టర్స్ టూ పారాగ్రామ్కి టూ సైడ్స్, ఇది ఏ బార్ అనే వెక్టర్ బి బార్ అనే వెక్టర్ ఇలా ఉంటాయి. ఈ రెండిటి యొక్క ఇనీషియల్ పాయింట్స్ సేమ్గా ఉన్నప్పుడు దీని డయాగనల్ ఏదైతే పాస్ అవుతుందో ఈ డయాగనల్లే రిజల్టెంట్ వెక్టర్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. ఓసీ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఓవి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ వచ్చేసి కాంపిటేటివ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఇక్కడ 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఏ బార్ అనే వెక్టర్ ఇస్తే ప్లస్ 0 బార్ని యాడ్ చేస్తే ఆ రిజల్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ బార్ అనేది ఒక వెక్టర్ ఉంటే దానికి నెగిటివ్ వెక్టర్ ఉంటుంది మైనస్ ఏ బార్ అనేది. ఈ మైనస్ ఏ బార్ని యాడ్ చేస్తే రిజల్ట్ 0 అవుతుంది. దీన్నే ఎడిటివ్ ఇన్వర్స్ అని చెప్పని అంటాం. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.